పల్లకెళ్లే వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో కూడా మన టీమిండియా ఘన విజయం సాధించింది. ఫస్ట్ టీ20 మ్యాచ్లో ఎలా అయితే మన బౌలర్స్ కంబ్యాక్ చేసి మ్యాచ్ని గెలిపించారో ఈ మ్యాచ్లో కూడా సేమ్ టు సేమ్. స్టార్టింగ్లో హోమ్ టీం బలంగానే కనిపించినప్పటికీ డెత్ ఓవర్స్లో మాత్రం మన బౌలర్స్ మైండ్ బ్లోయింగ్ కంబ్యాక్ చేశారు. దీంతో శ్రీలంక టీం అనుకున్న దానికంటే ఒక 20 రన్స్ తక్కువ కొట్టింది. ఇక చేజింగ్లో చూసుకుంటే వర్షం కారణంగా మ్యాచ్ను 8 ఓవర్స్కు మాత్రమే కుదించారు. అండ్ 8 ఓవర్స్లో సెట్ చేసిన 78 పరుగుల టార్గెట్ను మన బ్యాట్స్మెన్ కేవలం 6.3 ఓవర్స్లోనే చేసి పాడేశారు. సో మన వాళ్ళకైతే ఇది ఒక క్లినికల్ విక్టరీ. మెయిన్లీ విజయం ద్వారా చూసుకుంటే మన టీమిండియా సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సొంతం చేసుకున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ గంభీర్ మరియు సూర్యయారాకు ఒక అద్భుతమైన స్టార్ట్ దొరికింది. వారిద్దరు కలిసి పగ్గాలు చేపట్టిన మొదటి సిరీస్లోనే మన టీమిండియా అద్భుతమైన విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ అయితే వర్షం కారణంగా ఆన్ టైం స్టార్ట్ అవ్వలేదు. 45 మినిట్స్ లేట్గా స్టార్ట్ అయింది. అండ్ ఈ లేట్గా స్టార్ట్ అయిన మ్యాచ్లో మన టీమిండియా టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. ఇక టీంలో చేంజెస్ చూసుకుంటే మన టీమిండియాలో 1 చేంజ్ జరిగింది. బ్యాక్ స్పాజం కారణంగా శుభ్మన్ గిల్ ఈ మ్యాచ్ ఆడలేదు. దీంతో సంజు శాంసన్కు ఓపెనర్గా ఛాన్స్ దొరికింది. అండ్ శ్రీలంక టీంలో చూసుకున్న ఒక మార్పు చేశారు. ఎక్స్ట్రా స్పిన్నర్ని ఆడించడం కోసం మధుశంకర్ని పక్కన పెట్టి రమేష్ మెండిస్ని టీంలోకి తీసుకున్నారు. ఎనివే శ్రీలంక బ్యాటింగ్ టెంప్లెట్ అయితే మరోసారి ఫస్ట్ టీ20 మ్యాచ్లోనే కనిపించింది. వాళ్ళు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కొంతవరకు మెరుగ్గానే బ్యాటింగ్ చేశారు. మెయిన్లీ పాతుమ్ నిసాంక్ 24 బంతులు 32 పరుగులు చేసి చాలా మంచి స్టార్ట్ ఇచ్చాడు. ఇన్ఫాక్ట్ శ్రీలంక టీంకి ఫస్ట్ ఓవర్లోనే 10 రన్స్ వచ్చాయి. పడి తర్వాత కుశాల్ మెండిస్ కాస్త స్లో అయ్యాడు. 11 బంతులు 10 పరుగులు చేసి హర్షదీప్ సింగ్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. అయితే రెండో వికెట్కు నిసాంక మరియు కుశాల్ పెరీరా కలిసి 54 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. అది కూడా చాలా మంచి హెల్దీ స్కోరింగ్ రేట్తో. ఈవెన్ నిసాంక అవుట్ అయిపోయిన తర్వాత చూసుకున్న శ్రీలంక బ్యాటింగ్ బాగానే కనిపించింది. కమిండు మెండిస్తో కలిసి కుశాల్ పెరీరా మరో మంచి పార్ట్నర్షిప్ యాడ్ చేశాడు. వీళ్ళిద్దరు కలిసి మూడో వికెట్కి 50 పరుగులు జోడించారు. మెయిన్లీ కుశాల్ పెరీరా చాలా మంచి అగ్రెసివ్ ఇంటెంట్ చూపించాడు. 34 బంతుల్లోనే 53 పరుగులు చేశాడు. అండ్ కమిండు మెండిస్ చాలా వరకు యాంకర్ ఇన్నింగ్స్ ఆడి అతనికి మంచిగానే సపోర్ట్ చేశాడు. సో 15 ఓవర్లు ముగిసేసరికి చూసుకుంటే శ్రీలంక టీం కొంతవరకు స్ట్రాంగ్ పొజిషన్లోనే కనిపించింది. వాళ్ళు 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 130 రన్స్ చేశారు. అండ్ లాస్ట్ 5 ఓవర్స్లో ఒక 50 రన్స్ కొట్టిన ఈజీగా 180 స్కోర్ దాటేస్తుంది. బట్ ఇలాంటి టైంలో మన టీమిండియా బౌలర్స్ కంబ్యాక్ చేశారు. లాస్ట్ మ్యాచ్లో ఎలా అయితే డెత్ ఓవర్స్లో శ్రీలంక బ్యాట్స్మెన్ వణికించారో సేమ్ యాజ్ డీస్ అదే జరిగింది. ఇన్ఫాక్ట్ ఈసారి కూడా శ్రీలంక టీం ఆల్మోస్ట్ ఆల్అౌట్ చేసినంత పని చేశారు. సో శ్రీలంక బ్యాట్స్మెన్ అయితే డెత్ ఓవర్స్లో బ్యాటింగ్ చేసేందుకు చాలా తడబడ్డారు. లాస్ట్ 5 ఓవర్స్లో కేవలం 31 పరుగులు మాత్రమే చేసి ఏకంగా 7 వికెట్లు కోల్పోయారు. అండ్ ఈ కొలాప్స్ వల్ల 180 రన్స్ కొడతారనుకున్న టీం కేవలం 161 రన్స్ దగ్గర ఆగిపోయింది. ఎస్పెషల్ హార్దిక్ పాండ్యా 16 ఓవర్లో కుశాల్ పెరీరా వికెట్ తీసిన తర్వాత ఇంకా శ్రీలంక టీం కోలుకోలేకపోయింది. ఆ వెంటనే నెక్స్ట్ ఓవర్లో రవి బిష్నే బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ తీశాడు. అండ్ దాని చివరిలో అక్షర్ పటేల్ రన్స్ని కంటైన్ చేయడంతో పాటు 2 వికెట్లు తీసుకున్నాడు. సో డెత్ ఓవర్స్లో అయితే మన బౌలర్స్ కంప్లీట్లీ శ్రీలంక టీంని డామినేట్ చేశారు. అయితే ఈ మ్యాచ్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే మన వాళ్ళ బౌలింగ్ చేంజెస్. అసలు ఎక్కడా కూడా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కన్జర్వేటివ్ వేలో వెళ్ళట్లేదు. తనకు తన మెయిన్ బౌలర్స్తో బౌలింగ్ చేయించుకునే ఆప్షన్ ఉన్నా సరే ఎక్కువగా ఆల్రౌండర్స్కు బౌలింగ్ ఇస్తున్నాడు. ఎస్పెషల్లీ మ్యాచ్లో చూసుకుంటే రియాన్ పరాగ్ చేత 4 ఓవర్స్ బౌలింగ్ చేంజ్ చేశాడు. అండ్ డెత్ ఓవర్స్లో అక్షర్ పటేల్కి 2 ఓవర్లు బౌలింగ్ ఇవ్వడం కూడా చాలా అంటే చాలా అగ్రెసివ్ మూవ్. మెయిన్లీ అక్షర్ పటేల్ తను వేసిన ఫస్ట్ ఓవర్స్లో ఎక్కువ రన్స్ ఇచ్చాడు. బట్ స్టిల్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అక్షర్ పటేల్ని బ్యాక్ చేస్తూ అతనికి డెత్ ఓవర్స్లో బౌలింగ్ ఇచ్చాడు. సో ప్రీవియస్గా అయితే మన వాళ్ళ దగ్గర ఉండి ఇలాంటి అప్రోచ్ చాలా తక్కువగా చూసాం. కానీ గంభీర్ వచ్చిన తర్వాత చూసుకుంటే మాత్రం వరుసగా 2 మ్యాచ్లు కూడా చాలా అగ్రెసివ్ బౌలింగ్ చేంజెస్ చేశారు, ఎస్పెషల్లీ డెత్ ఓవర్స్లో. సో ఇదైతే మన టీమిండియాకు చాలా అంటే చాలా పాజిటివ్ థింగ్. మన వాళ్ళు మెయిన్ బౌలర్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వకుండా ఆల్రౌండర్స్ నుంచి పెర్ఫార్మెన్స్ రాబట్టడం అనేది ఫ్యూచర్లో మన టీంకు చాలా ప్లస్ అవుతుంది. పర్టికులర్గా రియాన్ పరాగ్ చేత 4 ఓవర్లు బౌలింగ్ చేయించడం ఒక మైండ్ బ్లోయింగ్ మూవ్. ఈవెన్ ఈ మ్యాచ్లో అతను వికెట్ తీయలేకపోయినప్పటికీ చాలా మంచిగా బౌలింగ్ చేశాడు. మిగతా స్పిన్నర్స్తో పోల్చుకుంటే బాల్ స్లోగా వేసేవాడు. దీంతో అందరికంటే ఎక్కువగా టర్న్ అతనికి లభించేది. సో పరాగ్ అయితే డెఫినెట్లీ తన స్పెల్లో కొన్ని బ్యాట్ బాల్స్ వేశాడు. బట్ స్టిల్ తనకున్న ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ పార్ట్ టైం బౌలర్గా 4 ఓవర్స్ బౌలింగ్ చేసి 30 రన్స్ మాత్రమే ఇవ్వడం నిజంగా చాలా మంచి ఎఫర్ట్ అని చెప్పుకోవాలి. ఇక అతనితో పాటు మరో స్పిన్నర్ రవి బిష్నే అద్భుతమైన బౌలింగ్ చేశాడు. లాస్ట్ మ్యాచ్లో అతను ఫుల్ బౌలింగ్ పొటెన్షియల్ చూపించలేకపోయినప్పటికీ ఈ మ్యాచ్లో మాత్రం అదర కొట్టేశాడు. 4 ఓవర్స్లో 26 రన్స్ మాత్రం ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. మిగిలిన 17th ఓవర్లో బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ తీయడం మన టీమిండియాకు చాలా ప్లస్ అయింది. సో బిష్నే అయితే ఈ మ్యాచ్లో చాలా అక్యురేట్గా బౌలింగ్ చేశాడు. ఎక్కువగా విడితేవ్వకుండా వికెట్ టు వికెట్ బౌలింగ్ చేస్తూ శ్రీలంక బ్యాట్స్మెన్ క్రాంప్ అయ్యేలా చేశాడు. ఎస్పెషల్లీ నిసాంకన్ అవుట్ చేసిన బాల్ అయితే అతను కంప్లీట్లీ క్రాంప్ చేసేసింది. అండ్ ఎల్బీడబ్ల్యూ డిస్మిసల్ కూడా చాలా చాకచక్యంగా జరిగింది. ఎవరు కూడా గట్టిగా అప్పీల్ చేయలేదు. బట్ లాస్ట్ సెకండ్లో రవి బిష్నే అప్పీల్ చేయగానే అంపైర్ అవుట్ ఇచ్చాడు. సో బిష్నే బౌలింగ్ పర్ఫార్మెన్స్కి అయితే ఈ మ్యాచ్లో అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక అతనితో పాటు మిగతా బౌలర్స్ కూడా మెరుగ్గానే బౌలింగ్ చేశారు. మెయిల్ హర్షదీప్ సింగ్ మన టీమిండియాకు ఒక బ్రేక్ త్రూ మ్యాన్లా తయారయ్యాడు. తను ఇప్పుడు బౌలింగ్కి వచ్చిన క్రూషియల్ టైంలో వికెట్స్ తీస్తూ మన టీమిండియాకు బ్రేక్ త్రూస్ అందిస్తున్నాడు. ఈవెన్ ఈ మ్యాచ్లో చూసుకున్న ఫస్ట్ వికెట్ తీసింది అతనే. అలాగే చివరిలో బౌలింగ్కి వచ్చి అసలంకన్ అవుట్ చేశాడు. హర్షదీప్ సింగ్ అయితే మరోసారి తన ఫామ్ను కంటిన్యూ చేస్తూ 3 ఓవర్స్లో 24 రన్స్ మాత్రం ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు.
అండ్ అతనితో పాటు అక్షర్ పటేల్ కూడా మరోసారి మెరుగ్గానే బౌలింగ్ చేశాడు. సేమ్ లాస్ట్ మ్యాచ్లోనే స్టార్టింగ్లో ఎక్కువ రన్స్ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత కంబ్యాక్ చేశాడు. 4 ఓవర్స్లో 30 రన్స్ మాత్రం ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అయితే హార్దిక్ పాండ్యా మరియు సిరాజ్ మాత్రం కొంతవరకు రన్స్కి వెళ్లారు. మిగిలిన హార్దిక్ చూసుకుంటే తను వేసిన ఫస్ట్ ఓవర్లో వైడ్స్ మీద వైడ్స్ వేశాడు. ఆల్మోస్ట్ డబుల్ ఓవర్ బౌలింగ్ చేసినట్టు చేసి ఆ ఓవర్లో 15 పరుగులు సమర్పించుకున్నాడు. కానీ తను వేసిన నెక్స్ట్ ఓవర్లో చూసుకుంటే మాత్రం కంబ్యాక్ చేశాడు. 2 ఇంపార్టెంట్ వికెట్స్ తీయడంతో పాటు కేవలం 8 పరుగులు మాత్రం ఇచ్చాడు. సో ఓవరాల్గా చూసుకుంటే మన బౌలర్స్ అందరూ చాలా మంచి కలెక్టివ్ ఎఫర్ట్ పెట్టారు. మిగిలిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బౌలర్స్ని చాలా బాగా రొటేట్ చేశాడు. లెఫ్ట్ హ్యాండర్స్ బ్యాటింగ్ చేసినప్పుడు రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ అని రియాన్ పరాగ్ చేత ఎక్కువగా బౌలింగ్ చేయించాడు. అండ్ రైట్ హ్యాండర్స్ అన్నప్పుడు అక్షర్ పటేల్ చేత బౌలింగ్ చేయించడం. అండ్ ఆల్సో హార్దిక్ పాండ్యా తను వేసిన ఫస్ట్ ఓవర్లో ఎక్కువ రన్స్ ఇచ్చినప్పటికీ అతను బ్యాక్ చేస్తూ 2 ఓవర్ ఇవ్వడం. సో ఇలా చెప్పుకుంటూ పోతే సూర్యకుమార్ యాదవ్ చాలా మంచి బౌలింగ్ చేంజెస్ చేశాడు. మిగిలి ఫస్ట్ మ్యాచ్తో కంపేర్ చేసుకుంటే ఈ మ్యాచ్లో తన దగ్గర ఉన్న బౌలింగ్ రిసోర్సెస్ను ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలిగాడు. అందువల్ల శ్రీలంక టీంకు 2 బిగ్ పార్ట్నర్షిప్స్ వచ్చినప్పటికీ వాళ్ళ రన్ రేట్ మరీ హైలో లేదు. అరౌండ్ 8.5 ఉంటూ మాత్రమే ఇన్నింగ్స్ మొత్తం నడుచుకుంటూ వెళ్ళింది. ఇక మన వాళ్ళ చేసింగ్ విషయానికి వస్తే బ్రెడ్ అండ్ బటర్ చాలా ఈజీగా కొట్టేశారు. బట్ మోస్ట్ డిసప్పాయింటింగ్ ఏంటంటే సంజు శాంసన్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. సో రాక సంజు శాంసన్కి ఒక ఆపర్చునిటీ వచ్చింది, అది కూడా ఓపెనర్గా ఆడేందుకు. బట్ సంజు మాత్రం తీక్షణ వేసిన ఫస్ట్ బాల్ని సరిగ్గా రీడ్ చేయలేకపోయాడు. అదైతే చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. ఎనివే సంజు అవుట్ కాకముందే వర్షం వచ్చింది. దీనివల్ల మ్యాచ్ని కేవలం 8 ఓవర్స్కి మాత్రమే కుదించి మన టార్గెట్ని 78గా రివైజ్ చేశారు. సో ఈ ట్రికీ టార్గెట్ చేసింగ్లో మన బ్యాట్స్మెన్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేశారు. శాంసన్ డకౌట్ అయినా ఆ తర్వాత స్కై మరియు జైస్వాల్ మధ్య ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్ వచ్చింది. ఎస్పెషల్లీ జైస్వాల్ మరోసారి ధనాధన్ బ్యాటింగ్ చేశాడు. 15 బంతుల్లో 30 పరుగులు కొట్టాడు. అండ్ సూర్య చూసుకున్న లాస్ట్ మ్యాచ్లో అక్కడ వదిలిపెట్టాడు, అక్కడి నుంచి కంటిన్యూ చేశాడు. 12 బంతుల్లో 26 పరుగులు చేశాడు. సో ఇద్దరు కలిసి కేవలం 3.1 ఓవర్స్లోనే 39 రన్స్ యాడ్ చేశారు. దీంతో మ్యాచ్ చాలా వరకు మన వైపు తిరిగిపోయింది. వీళ్ళిద్దరు అవుట్ అయినా సరే చివరి హార్దిక్ పాండ్యా ఎదురుపై ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. కేవలం 9 బంతుల్లోనే 23 పరుగులు కొట్టి గేమ్ను ఒక హై నోట్లో ఫినిష్ చేశాడు. సో మన వాళ్ళ బ్యాటింగ్ అయితే మరోసారి టాప్ నాచ్లో కనిపించింది. మిగిలిన మన వాళ్ళ హార్దిక్ పాండ్యాను నెంబర్ 4లో పంపడం చాలా ప్రొటెక్టివ్ మూవ్లా కనిపించింది. సో మన వాళ్ళైతే ఈ మ్యాచ్తో పాటు సిరీస్ని చాలా కంఫర్టబుల్గా గెలుచుకున్నారు. బట్ ఎనివే మ్యాచ్లో మరోసారి మన టీమిండియా ఫీల్డింగ్ కొంతవరకు నిరాశపరిచింది. మిగిలి రింకు సింగ్ ఒక బ్యాట్ అని చెప్పుకోవాలి. ఫీల్డ్లో చాలా తడబడ్డాడు. బౌండరీ లైన్ దగ్గర ఒక క్యాచ్ పట్టుకున్నప్పటికీ అన్లక్కీగా కాల్ స్లిప్ అయింది. అండ్ అంత ముందు చూసుకున్న కొన్ని మిస్ ఫీల్డ్స్ చేశాడు. బట్ ఎనివే తర్వాత అతను 2 మంచి క్యాచ్లు తీసుకోగలిగాడు. సో ఫీల్డింగ్లో కొంతవరకు రింకు సింగ్ మిక్స్డ్ అని చెప్పుకోవచ్చు. అలాగే మిగతా ఫీల్డర్స్ చూసుకున్న కొన్ని చోట్ల అక్కడక్కడ మిస్ ఫీల్డ్స్ చేశారు. సో మన టీమిండియా ప్లేయర్స్ అయితే ఫీల్డింగ్ విషయంలో ఇంకా కాస్త ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అప్పుడు మాత్రమే మన వాళ్ళు కంప్లీట్లీ ఒక ఛాంపియన్ సైడ్లో మారగలుగుతారు. చూడాలి మరి మన టీమిండియా డామినెన్స్ సిరీస్ను వైట్ వాష్ చేస్తారా లేదా అనేది.